మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పులుల వేట ఆగడం లేదు. అభయారణ్యాల్లో పులులు సంచరించే ప్రదేశాలని కనిపెట్టడం, వాటిని వేటాడడం, అనంతరం అవయవాల్ని స్మగ్లింగ్ చేయడాన్ని పనిగా పెట్టుకున్నారు కొందరు స్మగ్లర్స్. అధికారులు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా వీళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పులి చర్మం, గోళ్లు వంటివి తీసేసి కాసులు సంపాదిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి స్మగ్లింగ్ బయటపడుతూనే ఉంది. తాజాగా విశాఖలో జరిగిన స్మగ్లింగ్ సంచలనం సృష్టిస్తోంది. విశాఖలోని ఓ హోటల్ సమీపంలో 3 స్మగ్లర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చిరుతల్ని వేటాడి చర్మాన్ని విక్రయిస్తున్న స్మగ్లర్స్ ముఠాను అరెస్ట్ చేసింది. వాళ్ళిచ్చిన సమాచారంతో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చిక్కిన 4గురిలో 2 విశాఖ కాగా మరో 2 ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. చిరుతపులి చర్మాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఇందులో ఎవరెవరి హస్తం ఉంది, ఏ అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చారన్న వివరాల్ని అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ల నుంచి ఒక కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. చిరుత చర్మాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించారు.